మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో గొప్ప దేవుడు ఉన్నారు. ఎవరున్నారండి? గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనం చూసినట్లయితే దేవుని వాక్యం, మనం చదువుకున్న వాక్య భాగము 4వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నా? 4వ కీర్తన చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా అంటూ మనం ఆ కీర్తన భాగాన్ని ప్రారంభించుకున్నాము. చూసినట్లయితే మాటలు ఆ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అంటున్నాడు భక్తుడు. దేవుడు తన నీతికి ఆధారము అని చెప్తున్నాడు. దేవుడే తన నీతికి ఆధారం అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈ దినాన మరి మన యొక్క నీతికి కావచ్చు, మన యొక్క జీవితానికి కావచ్చు, మన యొక్క విశ్వాసానికి కావచ్చు ఆధారం ఎవరండి? ఆధారం ఎవరు? దేవుడే ఆధారం. ఆనాడు దావీదు యొక్క నీతికి మాత్రమే దేవుడు ఆధారం కాదు, కానీ ఈరోజు నీ నీతికి, నా నీతికి, లేదా నీ విశ్వాస జీవితానికి, నా విశ్వాస జీవితానికి కూడా దేవుడే ఆధారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నిజంగా దేవుడే నా నీతికి కూడా ఆధారం, నా విశ్వాస జీవితానికి దేవుడే ఆధారం. ఈ దినం నేను జీవించుచున్న ఈ జీవితానికి నా దేవుడే ఆధారం అని దావీదు వలె మనం కూడా చెప్తే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మరి చూసినట్లయితే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు దేవునిని ఆధారంగా చేసుకున్నావు గనక దేవుడు ఏం చేస్తాడంటే, నేను మొర్రపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత ఖచ్చితంగా నీవు నాకు ఉత్తరమిమ్ము, నీవు నాకు సమాధానం ఇవ్వు, నీవు నాకు జవాబునివ్వు అని ఎందుకు అడుగుతున్నాడు? ఏ ధైర్యంతో అడగగలుగుతున్నాడు? ఏ నిరీక్షణతో అడగగలుగుతున్నాడు దావీదు భక్తుడు అని అంటే, దావీదుకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నా నీతికి దేవుడే ఆధారం, నా ఈ స్థితికి దేవుడే ఆధారం, నా ఈ భక్తికి దేవుడే ఆధారం అని దావీదు నమ్మాడు. కాబట్టి ఏం చేస్తున్నాడండి? నా ప్రార్థనకు, నా మొర్రకు నాకు సమాధానము ఇవ్వు అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఉత్తరమిమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆధారం నీవే కదా, నా భక్తికి ఆధారం నీవే కదా, నా నిరీక్షణకు ఆధారం నీవే కదా. అందుకనే నువ్వేం చేస్తావంటే నా మొర్రకు ఉత్తరమివ్వు, నేను చేసిన ఈ ప్రార్థనకు సమాధానం ఇవ్వయ్యా అని చెప్పి దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క జీవితంలో ఇరుకులో విశాలతను కలిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇరుకులో విశాలతను కలుగు చేస్తున్నాడు. ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇరుకు బ్రతుకులలో, ఇరుకు జీవితాలలో, ఇరుకు పరిస్థితులలో, ఇనుప కొలిమిలలో కాల్చబడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా విశాలత కలిగించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని హెచ్చించడానికే ఉన్నాడు. మన దేవుడు మనలను ఆశీర్వదించడానికే ఉన్నాడు. మన దేవుడు మనల్ని గొప్ప చేయటానికే ఉన్నాడు. మన దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను మహింపరిచితివి గనక నేను నిన్ను
మహిమపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ జీవితంతో, నీ ప్రవర్తన, నీ విశ్వాసముతో, నీ క్రియలతో నీవు దేవుని నామాన్ని మహిమపరచటం పనిగా పెట్టుకుంటావో, ఖచ్చితంగా దేవుడు కూడా నీ జీవితాన్ని అనేక మందిలో మహిమకరముగా చేస్తాడు. హల్లెలూయా. అనేక మందిలో మహిమకరముగా చేస్తాడు. ఆయన అలా చెయ్యాలి అని అంటే నీవేం చేయాలి తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుండి, లేకపోతే మన జీవిత కాలం అంతా కూడా ఒక పనిగా పెట్టుకోవాలి. ఏంటి? ఈ ప్రతి చిన్న విషయంలో కూడా మన దేవుని నామాన్ని మహిమపరచడం పనిగా పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? మనం దేవుని కంటే ఇక దేనిని హెచ్చించడానికి ఒప్పుకోకూడదు మన బ్రతుకులో. దేవుని కంటే ఏ మనిషిని కానీ, ఏ వాతావరణాన్ని కానీ, ఏ పరిస్థితిని కానీ, ఏ యొక్క సంస్థను కానీ, ఏ యొక్క అధికారిని కానీ, దేనిని కూడా దేవుని కంటే మనం హెచ్చించడానికి ఇష్టపడకూడదు. హెచ్చించవలసింది ఏదైనా ఉంది అని అంటే అది నీ దేవుడైన యెహోవాని మాత్రమే. మహిమపరచవలసిన వారు ఎవరైనా నీకున్నారు అని అంటే అది నీ దేవుడైన యెహోవాని మాత్రమే అని నువ్వు నిశ్చయించుకొని నీ జీవితంతో, నీ ప్రవర్తనతో, చూడండి, మాటలు చెప్పడం కాదండి. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మైక్ పట్టుకుని మీ ముందు ఏదో మాటలు చెప్పి నేను తర్వాత దేవుని మహింపరిచే పనిలో లేననుకోండి, ఈ మాటల వలన ఏ ప్రయోజనం ఉండదండి. ఈ మాటల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎప్పుడు ప్రయోజనం ఉంటుందంటే ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ మాట్లాడిన దాన్ని, విన్నదాన్ని కానీ, మాట్లాడిన దాన్ని కానీ, దేవుడు మనతో మాట్లాడిన దాన్ని కానీ మనం బయటికి వెళ్ళి దాన్ని జీవిస్తే, దాన్ని అనుసరిస్తే, దాన్ని జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భక్తి మాటల భక్తి కాదు, మొక్కుబడి భక్తి అసలే కాదు. లేకపోతే అలవాటుగా చేసుకుంటూ పోయేది కాదు. అలవాటుగా చేసుకుంటూ పోయేది ఎవరంటే గుడ్డివారితో సమానం. ఏదైనా అలవాటుగా చేస్తున్నామంటే అది అర్థం ఏంటంటే అలవాటుతోనే చేస్తున్నాం, చూస్తూ చెయ్యట్లేదు, దాన్ని అనుభవించట్లేదు, అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అలవాటుగా చేసేది భక్తి కాదు. ప్రతిదినము నూతనముగా అంటాడు భక్తుడు. ఏమంటాడు? ప్రతిదినము నూతనముగా. దేవుడు కూడా ఆయన కృప ప్రతిదినము ఫ్రెష్గా పంపిస్తాడు. అలాగ మనము కూడా ఏం చేయాలంటే ప్రతిదినము నూతనముగా ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. ప్రతిదినము నూతన మనస్సుతో ఆయన్ని కొనియాడి గణపరిచే వారిగా మనం ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు ఖచ్చితంగా సీయోనులో నుండి మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారో, వెళ్ళాలి ఆదివారం కదా, మొక్కిబడిగా అలవాటుగా మనం భక్తి చేస్తే దానివల్ల మనకి ప్రయోజనం లేదు, దేవునికి కూడా మహిమ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు గనక మనం మొక్కుబడిగా చేస్తున్నామా, అలవాటుగా చేస్తున్నామా, తప్పదనుకొని చేస్తున్నామా, హృదయపూర్వకంగా బలులు అర్పిస్తున్నామా అనేది ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఖచ్చితంగా దేవుని దీవెనలు పొందాలి అని అంటే మనం యథార్థమైనటువంటి భక్తి చేయాలి, హృదయపూర్వకమైనటువంటి భక్తి చేయాలి. హృదయపూర్వకమైనటువంటి స్తుతి బలులను మనం దేవునికి అర్పించుకోవాలి. 120వ కీర్తనలో ఆ మాట కనిపిస్తుంది చూడండి. 120వ కీర్తనలో 5వ వచనం చదవండి అమ్మా. 128:5 సారీ 128:5 వచనం ఒకసారి చూద్దాం. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి ఆశీర్వదిస్తున్నాడు ఆయన? సీయోనులో నుండి దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. సియోను ఎలా ఉంటుందండి? సియోను అంటే ఏంటి? సియోను అంటే ఏంటి? సియోను అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి సాదృశ్యం, లేకపోతే దేవుని సన్నిధికి సాదృశ్యం. సియోనులో ఏముంటుంది? సియోనులో దేవుడు మనలను ఆశీర్వదించాలంటే సియోనులో ఉన్నటువంటి ఆ యొక్క ఎప్పుడు సియోనులో స్తుతి జరుగుతూ ఉంటుంది, దేవునికి మహిమ జరుగుతూ ఉంటుంది, దేవునికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. అదే సియోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆ స్థలము నుండి దేవుడు నీకు గనక ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సియోనులో ఉన్నటువంటి స్తుతి మనలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏం చేయాలండి? సియోనులో ఉన్న స్తుతి మనలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే సియోనులో ఉన్నటువంటి స్తుతి మనలో ఉంటుందో అక్కడి నుండే ప్రభు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది ఏముండాలంటే సియోను ఇంకా ఎలా ఉంటుందండి? సియోను కదలకుండా సియోను కొండవలే అని పాట ఉందా? ఉందా లేదండి? అంటే సియోను కొండ ఏం చేస్తుందండి? కదలదు. అది స్థిరత్వం కలిగినదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది సియోనులో స్తుతి ఉంది, రెండోది సియోనులో స్థిరత్వం ఉంది. ఏముంది? సియోనులో స్థిరత్వం ఉంది. చెప్పాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోను ఉన్న చోటు నుండి కదలదండి. కదలకుండా దేవుని వైపు చూస్తూ ఉంటుంది. అది సియోను యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థిరత్వం, సియోను కలిగి ఉన్న స్థిరత్వం మనలో కూడా ఉండాలి. దేవుడు మనలను సియోనులో నుండి ఆశీర్వదించాలంటే సియోను కలిగి ఉన్నటువంటి స్తుతి కలిగి ఉండాలి. సియోను కలిగినటువంటి స్థిరత్వం కూడా కలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడోది చూస్తే సియోనులో సంపూర్ణత ఉంది. ఏముంది? సంపూర్ణత ఉంది. సియోనులో వెలితి లేని విశ్వాసం, వెలితి లేని జయ జీవితం కలిగి ఉంది కనుక నీవు కూడా సియోనులో ఉన్నటువంటి సంపూర్ణత కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి ఉన్నప్పుడు స్థిరత్వం ఉంటుంది, స్తుతి లేకపోతే స్థిరత్వం ఉండదు, మనస్థిరంగా ఉండదు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అస్థిరుడు అంటే ఎవరు? స్థిరమైన మనసు లేనివాడు, స్థిరత్వము లేనివాడు అని అర్థం. హల్లెలూయా. అస్థిరుడు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నాడు. వాడు దేవుని యొద్ద నుండి ఏమైనా దొరుకునేమో అని ఆశించుట వ్యర్థము అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ద్విమనస్సు గలవాడు అంటుంది. అస్థిరుడు అంటే స్థిరత్వం లేని వారిని ఏమంటారే, ఒక మనసు కాదురా బాబు, వాడు ఒక్క మాట మీద ఉండడు, ఒక్క మనసు కాదు, వాడికి స్థిరం లేదు. అప్పటికే ఒక మాట అంటాడు, ఒక గంట పోయిన తర్వాత ఆ మాట మీద ఉండడు అని అంటారు. స్థిరత్వం లేని వారి మనసు ఎలా ఉంటుందంటే అస్థిరులుగా ఉండి వారికి శాంతి ఉండదు, ఇతరులకు కూడా శాంతి ఉంచరు. హల్లెలూయా. స్థిరత్వం కలిగిన మనసు ఎలా ఉంటుందంటే బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటుంది. బండ మీద పునాది వేసి ఇల్లు కడితే ఎలా ఉంటుంది? కదులుతుందా? అది చెప్పండి, కదులుతుందా? ఆ బండ మీద పునాది వేసి కట్టిన ఇల్లు దేనితో పోల్చాడు దేవుడు? దేవుని వాక్యం దేనితో పోల్చింది? బండ మీద కట్టబడిన ఇల్లు దేనితో పోల్చబడిందంటే బుద్ధిమంతుని పోలింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసుక మీద కూడా కట్టాడు ఒకడు పునాది, అది బుద్ధిహీనుని పోల్చబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కదలని సియోను కొండవలే ఆడు సంఘములో ఉన్న అలాగే ఉంటాడు,
కుటుంబంలో ఉన్న అలాగే ఉంటాడు, ఊరిలో ఉన్న అలాగే ఉంటాడు, ఆ దేశంలో ఉన్న దేశానికి ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొంతమంది తమ తమ జీవితాలలో దేనికి ఉపయోగం లేనట్టుగానే జీవిస్తున్నారండి. ఈ లోకంలో చాలామంది దేనికి ఉపయోగం లేకుండానే జీవిస్తూ ఉన్నారు. కనీసం దేవునికి ఉపయోగం లేకుండా, మనుషులకు ఉపయోగం లేకుండా వారి జీవితాలు కాలం వెళ్ళబుచ్చుకుంటూ గడిపేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అయితే చెప్తున్నాడు, నీవు బుద్ధిమంతుని పోలి ఉండాలి. అంటే బుద్ధి కలిగిన వ్యక్తివై ఉండాలి. బుద్ధి కలిగిన వ్యక్తులకే కదా దేవుని రాకడలో ప్రవేశం, అవునా కాదండి? బుద్ధి గల కన్యకలనే కదా తీసుకెళ్తాడు ప్రభు. బుద్ధి లేని కన్యకలను తీసుకెళ్ళాడా? ఎందుకు? వీళ్ళకి బుద్ధి ఉందని ఎలా చెప్పారు, వాళ్ళకి బుద్ధి లేదని ఎలా చెప్పారు? ఏంటి తేడా వాళ్ళకి వీళ్ళకి? అందరూ ఒకలాగే వెళ్ళారు కదండి. అందరూ ఒకలాగే వెళ్ళారా, వేరువేరుగా వెళ్ళారా? వీళ్ళు దివిటీలు పట్టుకెళ్ళారు, వాళ్ళు దివిటీలు పట్టుకెళ్ళారు, వెలిగించుకుని వెళ్ళారు. వీళ్ళు సిద్ధపడి వెళ్ళారు, వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు. అన్ని విధాలుగా అందరూ చక్కగా బయలుదేరి ఆ యొక్క పెండ్లి విందుకు బయలుదేరి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు వచ్చేస్తున్నాడు పెళ్లి కుమారుడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. చాలామంది అలాగే అనుకుంటారు, రేపే వచ్చేస్తున్నాడు ప్రభు. కొంతమంది అనుకుంటారు, రేపు వచ్చేస్తే బాగున్ను అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, అయ్యో ఇంకొంచెం కాలం ఉంటే బాగున్ను రాకుండా అనుకుంటారు. ఎందుకు చెప్పండి? వచ్చేస్తే బాగున్ను అని ఎందుకు అనుకుంటారు? అన్ని విధాలుగా సిద్ధపడ్డారు అనుకోండి. అంటే ఇప్పుడు కన్ను మూస్తే, ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరవాలి? పరలోకంలో కన్ను తెరవాలి. ఎవరు అలాగే ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తారు? చెప్పండి, ఎవరు కళ్ళు తెరుస్తారు అలాగా? ఎవరైతే పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి ఉంటారో, అన్ని విషయాల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని కార్యాలు చేయుటలో, దేవుని చిత్తం నెరవేర్చుటలో, దేవుని పోలి నడుచుకున్నటలో, అన్నిటిలో ఇంక దేవుడు అన్నీ నెరవేర్చానండి నేను, అన్నీ. తిమోతి అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరైతే అలా చెప్పగలరో, నేను మంచి పోరాటం పోరాడాను, పర్వాలేదు, నేను అన్ని విధాలుగా రెడీగా ఉన్నాను, అలర్ట్గా ఉన్నాను, ఇదిగో ప్రభు వస్తే నేను ఆయనతో పాటు పైకి వెళ్ళిపోతాను అన్నీ వాళ్ళు అనుకుంటారు. రేపు వచ్చేస్తే బాగుండు ప్రభు అనుకుంటారు. కానీ సిద్ధపడలేని వారు ఏమనుకోవాలి? అయ్యో నేను ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉన్నాను, నా అంతరంగం మార్చబడలేదు, నా క్రియలు మార్చబడలేదు, నా తలంపులు మార్చబడలేదు, నా విశ్వాసం పరిపూర్ణం కాలేదు, నా ప్రార్థన జీవితం మార్చబడలేదు, కనుక నేను ఇంకొంచెం కాలం ప్రభు ఆగి వస్తే బాగుండును అనుకునేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమారుడు వధువు సంఘాన్ని తీసుకెళ్ళాలంటే, సంఘంగా మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? అన్ని చింపురు జుత్తు వేసుకొని పెళ్లి కూతురు ఉంటే పేట్ల మీద తీసుకెళ్తారా? పెళ్లి కూతురు ఎలా ఉండాలి? అంత చక్కగా తల దువ్వి, మరి మంచిగా పౌడర్ రాసి, కావలసిన అలంకారం అంతా, పట్టు చీర కట్టుకొని, దానికి కావాల్సిన మ్యాచింగ్లు అవి ఇవి, అంటే బాహ్య సంబంధమైన పెండ్లి కుమార్తె విషయంలో మాట్లాడుతున్నాను. అన్ని విధాలుగా ఎక్కడ ఏ మచ్చైనా, ముడతైనా, డాగైనా కనిపించకుండా అలంకరిస్తారు, అవునా కాదండి? పెళ్లి కూతురు చూడండి, చూసిన తర్వాత కొంతమంది, మొన్న ఒక పెళ్ళి అయ్యింది, పెళ్ళిలో అందరు చూశారు పెళ్లి కుమార్తె. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 5 నెలలు 4 నెలలు అయిన తర్వాత మరలా ఇప్పుడు చూసినప్పుడు అందరు అడుగుతున్నారు, ఆ అమ్మాయినా ఈ అమ్మాయి, ఆ అమ్మాయినా ఈ అమ్మాయి అని అడుగుతున్నారు. అదేంటి, పెళ్లి కూతురు అప్పుడు ఇంకోలా ఉంది, అయ్యో అప్పుడు చాలా తెల్లగా ఉంది, లేకపోతే అప్పుడు ఇంకా చాలా బాగుంది, ఇప్పుడేంటి ఇలా ఉంది అని అడుగుతున్నారు. కారణం ఏంటి చెప్పండి? పెండ్లి కూతురుని ఎలా సిద్ధపరుస్తారు? చాలా చాలా శ్రద్ధగా అలంకరిస్తారండి. పెండ్లి కుమార్తెను చాలా చాలా పొందిగ్గా అలంకరిస్తారు, చాలా ఉన్నతంగా. మునిపెన్నడూ లేని అందం, పెండ్లి కళ వచ్చింది అంటారు, చూసారా? పెళ్లి కళ వచ్చింది అంటారు. ఎందుకు అలాగంటే అంత చక్కగా సిద్ధపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలా సిద్ధపరచబడిన తరువాతే పెండ్లి పీటల మీదకి తీసుకెళ్తారు. సేమ్ అలాగే నేను బాహ్య సంబంధమైన విషయం కోసం ఇప్పటివరకు చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను. ప్రభు పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. మనమంతా సంఘమంతా కలిపితే పెండ్లి కుమార్తె అన్నాడు. ఈ సంఘం అనే వధువుని ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోబోతున్నాడు. వరుడుగా ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే బాహ్య సంబంధమైన అలంకరణ కాదు కానీ అంతరంగ సంబంధమైనటువంటి అలంకరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పినటువంటి ఆత్మ ఫలములతో, కృపా వరములతో, మంచి విశ్వాసం కలిగి, మంచితనం కలిగి, ఓర్పు కలిగి, సద్గుణం కలిగి, సహనము కలిగి, దీర్ఘశాంతము కలిగి, విశ్వాసము కలిగి, అన్నీ కూడానండి, ఏది ఎక్కడ లోటు లేని వారమై, అన్నిటికన్నీ కూడా కలిగిన వారమై. చూడండి, ఇప్పుడు ఏంటండి ఇది కొత్తగా చెప్తున్నారు. ఆల్రెడీ మాకు మంచితనం ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, సద్గుణం ఉంది, అన్నీ ఉన్నాయి అని అనొచ్చు మీరు. కానీ ఏదో ఒకటి లేకుండానే ఉంటామండి. ఆ 9 గుణాలలో కనీసం ఓ 2, 3 ఉంటే పరిపూర్ణంగా గ్రేటే. అంతా బాగా ఉంటే మంచిగానే ఉంటుంది అంతా. ఏదైనా తేడాలు వచ్చాయనుకోండి, అవన్నీ బయటకు వస్తాయి రావా? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, మత్సరం వస్తుంది, వస్తాయి రావండి? ఇవన్నీ కూడా స్వార్థం వస్తుంది. అన్నీ అప్పటి వరకు ఉండవు మనకి. చాలా మంచిగా ఉంటాం, చాలా మంచిగా మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు వికటించినప్పుడు, పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు ఏమైపోద్దంటే ఎక్కడో లోపల ఎక్కడో ఉంటాయి అవన్నీ తన్నుకొని బయటకు వచ్చేస్తుంటాయి. వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. అలా కూడా చేయకుండా ఉండటమే సిద్ధపరచబడటం. పరిస్థితులు ఎలాగున్నా నీవులాగా కదలకుండా సియోను కొండ వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరత్వము కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చూసారా అండి, ఆ యొక్క విజయవాడ ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొక్కరై పిట్టకొక్కరై అలమటించి అరిచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అలమటించి అరిచే రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ భయంకరమైన ఆ పరిస్థితులు చూస్తుంటే నాకు ఆ పాటే గుర్తొస్తుంది. నిజంగా అలాగే ఉంది అక్కడ పరిస్థితి. చెట్టుకొకరు, పుట్టుకొకరు, కొంతమంది నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. ఇల్లులు ఎంతవరకు మునిగిపోయాయి. ఆ కొట్టుకుపోయే వాళ్ళని మధ్యలో కొంతమంది వచ్చి అడ్డుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. నువ్వెవరివి అనేది కాదు. నువ్వు క్రైస్తవుడువా, హిందువువా, ముస్లింవా, నువ్వెవరివి అనేది కాదండి అక్కడ. నీకు ఎదుట వ్యక్తికి సహాయం చేసే మనసు ఉందా లేదా అని. ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం సోదరుడు 9 మంది ఉండిపోయారండి అక్కడ విజయవాడలో. ఆ ప్రాంతంలో, ఆ వరద ప్రాంతంలో ఎటు వెళ్ళడానికి వాళ్ళకి దారి లేదు. నడి మధ్యలో ఉండిపోయారు. ఏ దారి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎవరైనా వెళ్తే ఏమైపోద్దంటే వాళ్ళని కాపాడటానికి వెళ్తే వీళ్ళు కూడా, వెళ్ళిన వాళ్ళు కూడా, చెయ్యి అందించిన వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ ఒక వ్యక్తి, సామాన్యుడు, ఒక మాట నిజంగా హృదయాన్ని కదిలిస్తుంది. అందుకే అది చాలా మొత్తం దేశమంతా వైరల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు తెలుసా అండి? పోతే నేను ఒక్కడిని, బ్రతికితే నాతో ఇంకో 9 మంది.
నేను ఒకవేళ బ్రతికించి వాళ్ళని కాపాడగలిగాను అనుకోండి, నాతో 10 మంది బ్రతుకుతాం. ఒకవేళ పోతే వాళ్ళు ఎలాగూ పోతారో ఉంటారు, తర్వాత విషయం. పోతే నేను ఒకడిని పోతాను అంతే కదా అని తెగించి ఒక క్రేన్ పట్టుకొని వెళ్ళి ఎంతో చాలా చాకచక్యంగా చాలా కష్టపడి వాళ్ళు 9 మందిని బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అంత అల్లకల్లోలం అయిపోతుంటే ఇంకా మనం మనం ఎలాగున్నాము? మనం అస్సలు మనకేమీ తెలియట్లేదు. మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? మన పిల్లలు మనతో జాగ్రత్తగా ఉన్నారా లేదా? మన ఇల్లు జాగ్రత్తగా ఉందా లేదా? ఇలా అనుకుంటూ బ్రతికేస్తున్నారు చాలామంది ఉన్నారండి. అంత భయంకరమైన పరిస్థితులు. నిజంగానే ఈ పాట చూసినప్పుడు అదే భయం వేస్తూ ఉంటుంది. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రములు రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రములు రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయంకరం. ఈ వరదలే కాదు, ఈరోజు అక్కడికి రావచ్చు, రేపు ఇక్కడికి రావచ్చు. అది మనం చెప్పలేం. కానీ మనుషులుగా ఏమనుకుంటున్నామంటే ఇదేదో శాశ్వతం, ఇక్కడ మనం గూడి కట్టుకొని మనం ఉట్టు కట్టుకొని ఇక్కడ ఏలాడతాం, ఊరేగుతాం, ఇక్కడే ఉండిపోతాం, ఇదే బ్రతికేస్తాం, ఇదే బంగారాలు, ఇదే భూములు, ఇదే పుట్లు, ఇదే అనుకొని బ్రతికేస్తున్నామండి. ఏది శాశ్వతం కాదు. మరు క్షణం అనేది కాదు. ఈ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సుమా. హల్లెలూయా. ప్రతి క్షణము నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి కన్నీరు విడిచి అనుక్షణం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మనకి తెలుసుకోవాలి ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. ఒకప్పుడు హుదూ తుఫాన్ వస్తే అంత భయంకరంగా ఉంది. ఎక్కడెక్కడి నుండో విశాఖపట్నం అన్నీ తీసుకొచ్చి ఆహార పదార్థాలు కావచ్చు, పానీయ పదార్థాలు కావచ్చు, ప్రతీది కూడా తీసుకొచ్చి పంచిపెట్టడం జరిగింది. ఈరోజు విజయవాడకి వెళ్తున్నారు అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దారుణమైన పరిస్థితి అండి. కోటీశ్వర్లు, ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కలిగిన వాళ్ళు 100 కేజీలు బంగారాలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లును అలా వదిలేసి చెత్తపళ్ళు మీద వెళ్తున్నారండి. తెలుసా చెత్త వ్యాన్లు అలాగుంటాయి. చెత్తపళ్ళు వెళ్తుంటే మన పక్కన ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా చెత్తబండి పక్కన ఇంటి వెళ్తే ముక్కులు మూసుకుంటాం. ఎందుకంటే అంత భయంకరమైన వాసన వస్తుంది. కానీ ఈరోజు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న జనాలు వారి ప్రాణాలని కాపాడుకోవటానికి ఆ చెత్తబళ్ళ మీద దాటుతున్నారు. ఆ పరిస్థితి చాలా మంది ఆ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోయారండి వేరే ప్రాంతాలు. ఇలాంటి భూమిని, ఇలాంటి ఆకాశాన్ని, ఇలాంటి వెండి బంగారాల్ని, ఇలాంటి పొలం పుట్ర వీటిని నమ్ముకొని మనిషి ఏం చేస్తున్నాడంటే విర్రవేగుతూ ఉన్నాడు, చెలరేగుతూ ఉన్నాడు. నాకు తిరుగులేదనుకుంటూ రకరకాలైనటువంటి కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు చేస్తూ, రకరకాలుగా మనుషుల్ని మాయ చేస్తూ, మోసం చేస్తూ బ్రతికేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనిషి ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. దేవుని కోపం మనిషి మీద రేగితే అసలు కంటిలో నలక కంటే అలకనైన వాడు మనిషి. దేవుడు అసలు చూడటానికి కానీ పట్టించుకోవటానికి కానీ అంత పరిమాణం కూడా లేనివాడు మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్ర ఇసుక రేణువు కంటే అంటాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను అన్నమాట. అంటే అంత చులకనైన అలకనైన జీవితాలు కలిగిన మనకు ఎంత అహం అవసరమా? ఆలోచించాలి. దేవుని ప్రియ సంగమా, మార్పు చెందాలి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా మన మానవత్వం కలిగిన వారిగా బ్రతకాలి. ఇతరులకి మేలు చేసేవారిగా బ్రతకాలి. చేతనైతే మేలు చెయ్యి, లేకపోతే ఏం చేయకు. నీదేదో నువ్వు చక్కబెట్టుకో అంతే.
ఇతరులకు నువ్వు మేలు చేసి ఉద్ధరించకపోతే, నువ్వు చేయలేకపోతే ఊరుకో అంతే. కానీ కలలో కూడా ఇతరులు కీడు చేయాలని తలంచొద్దు. అది నిన్ను విడిచిపెట్టదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీడు చేయకూడదు. దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. చాలాసార్లు కీడు కలిగినప్పుడు మనం మేలు చేసిన వారి దగ్గర నుండి, లేకపోతే మనం మంచి చేసిన వారి దగ్గర నుండి, మనం ప్రేమించే వారి దగ్గర నుండి కీడు ఎదురైనప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం గుర్తొస్తుంటుంది. ఏమని? కీడు చేసి మేలు చేసి కీడు అనుభవించు అనే దేవుని వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మేలు చేసి అవతల నుంచి కీడు ఎదురొచ్చినా మనకు పర్వాలేదు. కానీ కీడు చేసే వ్యక్తులుగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు చేతనైతే ఉపకారం చేయి, చేతనైతే సహాయం చేయి. అంతేగాని నీకు చేత కాలేదనుకో సైలెంట్గా ఉండిపో అంతే. ప్రార్థన చేసి ఊరుకో. జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు మంచి వాతావరణం ఇవన్నీ కూడా దేవుడు సమకూలంగా చేయాలి. భూమి మీద పాపం పెరుగుతున్న కొలది మరి తుఫాన్లు, భూకంపాలు, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఇది నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. మార్పు లేని వారు మార్పు చెందాలి. సిద్ధపాటు లేని వారు సిద్ధంగా ఉండాలి దేవుని కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏం చేయాలి తెలుసా అండి? సియోనులో నుండి ప్రభు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనం ఏం చేయాలి? సియోనులో ఉన్నటువంటి స్తుతి మనలో ఉండేలాగా చూసుకోవాలి. రెండవది, సియోను కొండలాగా స్థిరంగా, ఇలాంటి తుఫాన్లు ఎన్నొచ్చినా, అలాంటి భూకంపాలు ఎన్నొచ్చినా నీ ఊపిరినంత వరకు నీ ప్రభువునందు, నీ సంఘములోని సేవకునితో నీవు సియోను కొండ వలె కదలకుండా మెదలకుండా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఉఫ్ఫంటే ఎగిరిపోయి, ఉఫ్ఫంటే కదిలిపోయేలాగా నువ్వు ఉంటే నీకే మేలు కూడా, నువ్వు అనుకున్నా నేను మేలులో ఉన్నాను, నేను దీవెనలో ఉన్నాను, నేను ఆశీర్వాదం ఉన్నాను అనుకోవచ్చు. కానీ అది నీవు అనుకొని తృప్తి పడ్డ వరకే. కానీ నిజమైన ఆశీర్వాదం అది కాదు. ప్రభు నీ కొరకు దాచి ఉంచింది కూడా ఇంత చిన్న మేలులు కాదు. చాలా గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఆయన నీ కొరకు దాచి ఉంచాడు. కానీ అవి పొందుకోవాలంటే అసలు మనం స్థిరంగా ఉండట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరమైనటువంటి మనసు నూతనముగా పుట్టించమని దావీదు భక్తుడు ప్రభుతో ప్రార్థన చేసి మనవి చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో స్థిరమైన వారిగా, పచ్చని ఒలీవ చెట్టు వలె, ఫలించే చెట్టు వలె మనల్ని దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా ఉంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరుస్తూ గనపరుస్తూ మన జీవితాలు కొనసాగించాలని కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. దేవుని ప్రియ సంగమా, మనం దేవునికి స్తుతి ఆరాధన చేసుకుందాం.